నర్సరావుపేటలో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలందరిలోకి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జగన్ కి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని, ఈ ఎన్నికల్లో వైసీపీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీన వైఎస్ షర్మిల నర్సరావుపేటలోకి వస్తున్నారని అభిమానులు, కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు గోపిరెడ్డి. కలిసి నర్సరావుపేట నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని మెజారిటీని తీసుకురావాలని చెప్పి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ నర్సరావుపేట పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో అలానే పార్లమెంటు స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా 7కి 7 ఈసారి గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చాలా ధీమాతోటి ఈరోజు నేను చెప్పాను. అలానే వైఎస్ షర్మిలమ్మ గారు ఈ నెల 31వ తారీఖు అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించబడను. షర్మిలమ్మ గారు ఆ సభకు విచ్చేస్తున్నారు. అదేవిధంగా మరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వస్తారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రతి ఒక్కరూ వేలాది సంఖ్యలో పాల్గొని ఈ సభను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొని జయప్రదం చేయవలసింది.